నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అలానే స్పిరిచువల్ మెంటర్ ఇంగువ కరుణ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. కరుణ గారు, ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా సరే ఈ కుక్కర్లో ఉడికించిన మీర్పేట్ హత్య గురించే. ఒకసారి దాని గురించి మాట్లాడాలంటే నాకు కడుపులో తిప్పేస్తుంది. 2-3 సార్లు ఇంటర్వ్యూలో కూడా నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది నాకు. ఇప్పుడు హత్యలు చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. కానీ అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత ఎక్కడో చిన్న రియలైజేషన్ ఉంటది మనలో. అరే ఏంటి, అట్లీస్ట్ పోనీ రియలైజేషన్ కాదు, భయమే ఉంటది, ఏంటి ఇలా చేసేసాను అని. ఎందుకంటే బ్లడ్, బట్ అది ఏమీ లేకుండా శుభ్రంగా నీట్ గా చంపి ఊబర్ అర్బన్ క్లాప్ వాళ్ళంట, సారీ, వాళ్ళు ఎవరినో పిలిచి అదంతా నీట్ గా క్లీన్ చేపించి ముక్కల కింద కట్ చేసి కుక్కర్లో వేసి ఎండబెట్టి పొడి చేసి ఇంత ప్రాసెస్ చేశాడంట అతను. అసలు నాకు అసలు మాట కూడా రావట్లేదు. ఏంటంటారు మీరేం చెప్తారు? ఇంత అతను మిలిటరీలో వంటవాడేమోనండి, లేకపోతే ఎంత ఈజీగా వంట వాళ్ళు ఉంటారు కదా, మాంసం టకటక జంతువులను కోసి వండేస్తారు కదా, అదేమన్నా ప్రాక్టీస్ ఉందేమో వాడికి. ఈ విషయం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇంతటి క్రూరాతి క్రూరంగా, దుర్మార్గంగా, పైశాచికంగా ఒక సాటి మనిషిని, స్త్రీ తన జీవిత భాగస్వామి అనే పాయింట్లు పక్కన పెట్టేసి వాడు చాలా పైశాచికంగా ఆమెని చంపడమే కాకుండా అక్కడితో విడిచిపెట్టకుండా తన మీద హత్యా నేరం పడకూడదు అనే ప్లాన్ తోటి, ప్రీ ప్లాన్ తోటి ఆవిడ్ని ఖండాలుగా ముక్కలుగా నరికేసి మాంసమంతా ఒక 5-6 గంటల పాటు ఉడికించేసి, మాంసం బాగా ఉడికిపోయాక ఆ ఎముకలన్నీ తీసి సపరేట్గా వాటిని రోట్లో దంచి పొడి చేసి బకెట్లో నింపుకొని వెళ్ళి ఎదురుగా ఉన్న చెరువులో పడేసేట. ఈ మాంసం అంతా ఫ్లష్ అవుట్ చేసేసేట. అంతటి క్రూరమైన థాట్స్ బహుశా ఎంతటి దుర్మార్గులకు కూడా అంత ఈజీగా రావు. కానీ ఇతగాడికి వచ్చాయి అని అంటే ఇతను మాంసం కొట్టడంలో నేర్పరి అయినా అయ్యి ఉండాలి, లేదా ఇతనికి చిన్నప్పటి నుంచి మానసిక దౌర్బల్యం, మానసికంగా ఒక సైకో మెంటాలిటీ ఉండాలి. లేకపోతే అంత ఈజీగా చెయ్యలేరండి ఇటువంటి పనులు. ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి గిట్టంతనాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడము జరిగితే సింపుల్గా వాళ్ళు కోర్టుకు పెడతారు, డైవర్స్ తీసుకుంటారు, విడిపోతారు. ఇంకా మరీ మూర్ఖులైతే వదిలేసి వెళ్ళిపోతారు దూరంగా, ఇంకా డైవర్స్ కూడా ఇవ్వరు, అలా వదిలేసి వాడి బాణాన్ని వాడే ఎటో పోతాడు. ఇతను ఆ రెండూ కాదు, ఒక కరుడుగట్టిన నేరస్తులకే మించిన నేరస్తుడు అని చెప్పుకోవాలి మనం. సాక్ష్యాధారాలు దొరకకుండా పోలీసులకే సవాల్ విసురుతున్నాడంట ఆయన. అవును, వింటున్నాము, న్యూస్ లో వింటూనే ఉన్నాను. నేనైతే ఇలా చేశాను, మీరు పట్టుకోండి చూద్దాం అంటున్నాడట ఆయన. అవునా కాదో తెలియదు, బట్ బయటకు వస్తున్న వార్త అయితే అది సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు నిజం లేదే పోలీసులు బయటకు చెప్పరు కదండి. పోలీసులు చెప్పిన న్యూస్ని ఆధారంగా చేసుకుని న్యూస్ ఛానల్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇందులో ఇలాంటి నేరం విషయంలో, నేరస్తుడి విషయంలో ఎవ్వరూ కల్పిత కథలు చెప్పవలసిన అవసరము, అగత్యము ఎంత మాత్రము లేదండి. అక్కడ ఒక మహిళ ప్రాణాన్ని, ఒక మనిషి ప్రాణాన్ని తీయడమే కాకుండా చాలా వికృతంగా వాడు ఆ మనిషిని సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసం ముక్కలు చేసి ఉడికించి ఆ రకంగా చేయడం అనేది ఇంతవరకు మనము ఎన్నో నేరస్తులు, నేరాల గురించి వినడాలు, చెప్పుకోవడాలు, పేపర్లలో చదవడాలు, న్యూసుల్లో రావడాలు జరిగింది. కానీ ఇంతటి వికృత చర్య, ఇలాంటి పైశాచిక చేష్టలు ఎక్కడ వినలేదు. ఈవెన్ ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో మెడికల్
స్టూడెంట్ని దారుణంగా రేపులు చేసి చంపి చాలా భయంకరంగా ఛిద్రం చేసిన అక్కడ శవాన్ని వదిలారు. ఇక్కడ వీడు శవం కూడా దొరకకుండా, ఆనవాలు దొరకకుండా తనను తాను రక్షించుకోవడానికి ప్రీ ప్లాన్డ్గా అన్నీ ఆలోచించి చేశాడు. కానీ ఎంతటి క్రూరుడికైనా, ఎంతటి భయంకరమైన నేరస్తుడికైనా తెలియని ఒక అంశం ఏమిటి అంటే, వాళ్ళకి తెలిసి తెలియకుండానే ఒక చిన్న క్లూ వదిలేస్తారు. ఆ కంగారులో, ఆ టెన్షన్లో ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసినా. కానీ అంత టెన్షన్ పడుతున్నట్టుగా కూడా తెలియట్లేదు, ఎందుకంటే వాడు నిర్లజ్జగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ఎస్ నేనే చేశాను, నేనే చంపాను, ఇలా చేశాను. కోర్టుకి, పోలీసులకి సాక్ష్యాధారాలు కావాలిగా. పట్టుకోండి మీకు చేతనైతే, వేయగలిగితే శిక్ష వేయండి నాకు, ఎస్ ఐ కమిటెడ్ దిస్ అని ఓపెన్గా చెప్తున్నాడంటే అంతటి నీచుణ్ణి వాడికి బతికే అర్హత లేదు. సమాజంలో అటువంటి వాళ్ళు ఉండకూడదు. తక్షణమే అతగాడికి మరణదండనే విధించాలండి. అందుకని ప్రభుత్వాన్ని సవినయంగా నేను కోరుతున్నాను. అటువంటి కరుడగట్టిన నేరస్తులకే వీడు ఆద్యుడు అని చెప్పుకోవాలి. వాళ్ళకంటే మించినటువంటి వాడు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో బ్రతకడానికి అనర్హులు. ముఖ్యంగా తను చూసిన క్రైమ్స్ సినిమాలు చూసారంట, వెబ్ సిరీస్ చూసారంట, ముందుగా ఇదంతా ఎలా ప్రీ ప్లాన్డ్ గా సర్చ్ చేశారంట. అంటే ముందే ఫిక్స్ అయిపోయాడు అతను ఇలాగే చంపాలి అని. అవును, చెప్తున్నాడు కదా, నేను దృశ్యం సినిమా చూశాను, అందులో లాగా అలా సాక్ష్యాలు దొరకకుండా ప్లాన్ చేసుకున్నాను అని పోలీసులకి చెప్పాట. ఇప్పుడు చూపిస్తారు పోలీసులు వీడికి అసలైన దృశ్యం. వీడనేవాడు, గురుమూర్తి అనేవాడు ఇంకా అదృశ్యం, శాశ్వతంగా అదృశ్యం అయిపోతాడు. వాడికి ఉరి శిక్ష విధిస్తారు. అదే న్యాయము, ధర్మము. మన కోర్టులకి, ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి బాగా తెలుసు. ఇంతటి క్రూరుణ్ణి సమాజంలో విడిచిపెడితే మరింతమంది దీన్ని ఆదర్శంగా తీసుకొని సైకోగాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకి ప్రాణభీతి ఇలాంటివి విన్నప్పుడు ఎక్కువ అవుతుందండి. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా కుక్కర్లో వండాలంటే భయపడే దుస్థితి వచ్చేస్తుంది. ఈ రోజు నిజమే, ఉదయం కుక్కర్ మాట వినగానే కుక్కర్ పెడుతుంటుంటే అదే గుర్తొస్తుంది, ఆ సీనే గుర్తొస్తుంది, ఇలా కూడా చంపచ్చా అని. విన్నాం కదా, ఇప్పుడే తెలుసుకుంటున్నాము. ఇలా కూడా చంపచ్చా కాదు, ఇలా కూడా సాక్ష్యాలని మాయం చేయొచ్చా అనేది వాడు నేర్పినట్టు. అందుకని ఇటువంటి నీచాతి నీచుడు, దుష్టాతి దుష్టుడు, పిశాచాలు, రాక్షసులు, జంతువులు వాటితో పోలిస్తే అవి కూడా సిగ్గుతో తల దించుకుంటాయి. వాటన్నిటికంటే కూడా ఒక స్టెప్ పైన ఉంది వీడు చేసినటువంటి దుశ్చర్య. అందుకని గురుమూర్తికి తప్పనిసరిగా ఉరిశిక్ష విధించాలి అని నేను నిత్యము ప్రార్థించే దేవుడికి ప్రజలందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాను. నా ఆత్మశుద్ధిగా కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అటువంటి దుర్మార్గులు సమాజంలో ఎక్కడ మరొకడు తయారవ్వకూడదండి. ఇతడే మొదలు ఎండ్ అయిపోవాలి. ఎందుకంటే మనం పుట్టాక నాకు 62 ఏళ్ళు వచ్చాయి, నేను ఎక్కడ వినలేదు ఇలాంటిది, ఎప్పుడు వినలేదు. చాలా బాధగా ఉంది. మరి అమ్మాయి మాధవికి భగవంతుడు ఈ రకంగా మృత్యువుని ఇచ్చాడు. అందుకు ఆమె తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాము. అంతకంటే మనం ఏం చేయగలం? సాధ్యమైనంత త్వరలో పోలీసు వారు అలాగే కోర్టులో ఇతనికి మరణదండన విధించాలి అనే ఆకాంక్షించడమే మనము చేయగలిగేది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.